తెలంగాణలో జర్నలిస్టు కేవీ రెడ్డిని ఆంధ్ర పోలీసులు, విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేసిన విషయం మీ అందరికి ఐడియా ఉంది గదా! ఆ అరెస్టు చేసినటువంటి పోలీస్ అధికారి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాసరావు మీద కేవీ రెడ్డి భార్య కేసు పెట్టారు. ఆమె ఏం అంటే ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఏంటి అంటే, అర్ధరాత్రి పూట మా ఇంటికొచ్చారు. సివిల్ డ్రెస్‌లో వచ్చారు. యూనిఫార్మ్ కూడా లేదు. పోలీసులమని చెప్తూ నా భర్తని గుంజుకుపోయే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న నా మీద దురుసుగా ప్రవర్తించారు. మిస్ హ్యాండ్లింగ్ చేశారు అనేది ఆమె ఇచ్చిన ఫిర్యాదు. అది నిజంగా కూడా ఆ రోజు వాళ్ళు పోలీసులు సివిల్ డ్రెస్‌లోనే ఎళ్లారు. నిజానికి ఇంటికెళ్ళి అరెస్ట్ చేస్తున్నప్పుడు లేడీ పోలీసులు కూడా ఉంటే బావుండేది. కానీ లేడీ పోలీసులు మొదట్లో లేరు. తర్వాత యాడ్ అయ్యారు. మగ పోలీసులే ఉండటం వల్ల ఈ మహిళ కేవీ రెడ్డిని అంటే తన భర్తను అరెస్ట్ చేస్తున్నప్పుడు అడ్డుపడతారుగా సహజంగా. అడ్డుపడ్డప్పుడు ఈమెను కొద్దిగా తోసేశారు. ఈమె పట్ల మిస్ హ్యాండ్లింగ్ చేశారు అనేది ఆమె ఫిర్యాదు. ఫిర్యాదు చేయటమే కాదు, ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. తెలంగాణలో ఉన్న జర్నలిస్టులంతా పట్టుబట్టి ఆమె చేత కేసు పెట్టిచ్చేసి మొత్తానికి ఎఫ్ఐఆర్ బుక్ చేపించగలిగారు. సరే, ఆమెకు ఫిర్యాదు ఇచ్చే హక్కుంది. అది కేసుగా నమోదు కావటం, ఎఫ్ఐఆర్ కావటం కూడా ఒక మందుకు మంచిదే. ఎందుకంటే వచ్చిన పోలీస్ అధికారులు కూడా లేడీ పోలీస్ అధికారులను తీసుకురాకుండా రావటం అనేది తప్పు. అయినా అర్ధరాత్రి పూట పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తర్వాత రోజు ఉదయం అరెస్ట్ చేయొచ్చు గదా! రాత్రి పూటే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు? సో, ఏదేమైనా కేసయితే నమోదైంది. కాకపోతే ఇప్పుడు ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఓకే. ఎఫ్ఐఆర్‌గా బుక్ కావటం ఓకే. ఆమె చెప్పినటువంటి వాదనలో కూడా కొంత జెన్యూనిటీ ఉంది, కాదనం. కానీ దీన్ని ఆంధ్ర, తెలంగాణ గొడవగా మారిస్తేనే దాన్ని మనం తప్పుపట్టాలి. ఎందుకంటే ఇప్పుడు కేవీ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడాడు. మాట్లాడితే ఏమైనా పద్ధతిగా మాట్లాడాడా? లాజిక్‌గా మాట్లాడాడా? కాదు. అతను తమ్ముళ్ళని చూస్తే మీకు అర్థమైద్ది. అతని మాటలు చూస్తే మీకు అర్థమైద్ది. అతను చంద్రబాబు నాయుడిని, లేదా పవన్ కళ్యాణ్‌ని, నారా లోకేష్‌ని వ్యక్తిగతంగా చాలా టార్గెటెడ్‌గా మాట్లాడాడు. సరే, మాట్లాడే దాంట్లో బూతులుంటే తప్పు. బూతులు లేకపోతే కొంత యాక్సెప్ట్ చేద్దాం మనం. ఇప్పుడు కేసు పెట్టడం తప్పా, ఒప్పా అదొక డిఫరెంట్ చర్చ. చర్చ. కానీ అతను ఆంధ్ర రాజకీయాల మీద మాట్లాడాడు కాబట్టి ఆంధ్రాలో కేసు పెట్టారు. ఆంధ్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. లేదు, అతను అమెరికా రాజకీయాల గురించి మాట్లాడితే అమెరికాలో కేసు నమోదు కావచ్చేమో. అంటే అమెరికా వాళ్ళు మన వాళ్ళని అరెస్ట్ చేయాలంటే మన ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలిలెండి. అది వేరే విషయం. వేరే దేశం కాబట్టి. అలా కూడా ఆంధ్ర వాళ్ళు కూడా మన వాళ్ళని డైరెక్ట్‌గా వచ్చి అరెస్ట్ చేయరు. లోకల్ పోలీస్ స్టేషన్‌లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి అరెస్ట్ చేస్తారు. ఇతని విషయంలో కూడా లోకల్ పోలీస్ స్టేషన్‌లో ఇన్ఫర్మేషన్ ఇచ్చే అరెస్ట్ చేశారు. ఇతను ఆంధ్ర రాజకీయాల మీద మాట్లాడేటప్పుడు ఆంధ్ర రాజకీయాల నుంచి రియాక్షన్ ఉండకూడదని కోరుకోవడం తప్పు గదా! ఖచ్చితంగా యువతల యాక్షన్ ఉన్నప్పుడు అవతల రియాక్షన్ ఉంటది. ఇప్పుడు ఆ రియాక్షనే కేవీ రెడ్డికి తగిలింది. మళ్ళ దీంట్లో నుంచి ఆంధ్ర, తెలంగాణ గొడవ ఎందుకు తీసుకొస్తున్నారు? ఇతను తెలంగాణ గురించి మాత్రమే మాట్లాడుతుంటే ఆంధ్రాలో కేసు పెట్టలేదు గదా! తెలంగాణ ముఖ్యమంత్రినో లేదా తెలంగాణ రాజకీయాల గురించో ఏదో చెప్తే ఆంధ్రాలో కేసు పెట్టడం కాదు గదా! ఆంధ్ర రాజకీయాల గురించి కేవీ రెడ్డి మాట్లాడాడు గాబట్టి, అది తప్పుగా అనిపిచ్చి ఆంధ్రాలో కేసులు పెట్టారు. అది తప్పుగా అనిపించడం అనేది కరెక్టా? కాదా? అంతవరకు ఎవరైనా చర్చిస్తే నాకు అభ్యంతరం లేదు. కానీ దీన్ని ఆంధ్ర, తెలంగాణ వివాదంగా మార్చే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు. సరే, మొత్తానికైతే అరెస్ట్ చేసినటువంటి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ మీద కేసు నమోదైంది. కేవీ రెడ్డి మీద ఆ పోలీసులు కేసు పెడితే, ఆ పోలీసుల మీద కేవీ రెడ్డి భార్య కేసు పెట్టారు. చెల్లుకి చెల్లు. థాంక్ యూ.